సమస్యలపై విశాఖపట్నంలో పోరాటం చేస్తున్న ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నేతలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నేతలు కళ్లకు చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘ నేతలపై ఒక నియంతగా వ్యవహరిస్తుంది. నిన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి విశాఖపట్నంలో పోరాటం చేస్తున్న 5గురు ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం దుర్మార్గం. ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నేతలపై ఓపెన్ చేసిన రౌడీ షీట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే అక్రమ రౌడీ షీట్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాటలు చెప్పారు. నిన్న విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అట్టుడికిస్తా ఉన్నారు, శ్రీలంక చేస్తా ఉన్నారని వాపోయిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆనాడు మీరు అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం గుర్తురాదు. మొన్న కూడా చెప్తా ఉన్నారు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎవరైనా అతిగా చేస్తే తోక కత్తిరిస్తా, ఎస్మా పెడతా, పీడీ యాక్ట్ పెడతా అని చెప్తా ఉన్నారు. మీరు చెబితే భయపడడానికి, మీరు హెచ్చరిస్తే భయపడిపోవడానికి, హడలెత్తిపోవడానికి మేము నిన్న మొన్న పెట్టిన విద్యార్థి సంఘాలు కాదు, స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలుగా వామపక్షాలుగా చెప్తా ఉన్నాము, నీకు హెచ్చరిస్తా ఉన్నాము. నారా లోకేష్ గారు, మేమేమన్నా అత్యాచారం చేశామా, హత్య చేశామా, గూండాగిరి చేశామా, ఏం చేశామని రౌడీ షీట్ ఓపెన్ చేశాం నారా లోకేష్ అని అడుగుతా ఉన్నాము. అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని సన్మానిస్తా ఉన్నారు మీరు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఏదైతే వీళ్ళ మీద పెట్టిన రౌడీ షీట్ మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరోవైపు ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు మీ నోరు మూగపోయిందా అని అడుగుతా ఉన్నాము. ఎవరిని ప్రశ్నిస్తా ఉన్నారు మీరు? ఏం చేస్తా ఉన్నారు మీరు? అందుకే హెచ్చరిస్తా ఉన్నాము, హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి కానీ విద్యార్థి సమస్యల మీద 107, 108 జీవో రద్దు చేస్తానన్నది ఎవరు? నారా లోకేష్. 50% సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పింది ఎవరు? నారా లోకేష్. నీతో వృత్తి ఇస్తానన్నది ఎవరు? నారా లోకేష్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నది ఎవరు? నారా లోకేష్. అసలు కేసు ఓపెన్ అధికారంలో రాకముందు ప్రజాస్వామ్యం కూడి అయిపోతుందని, అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే ప్రతి గొంతుపై ఉక్కుపాదం మోపే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేసినప్పుడు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా కలుపుకొని చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ప్రజాస్వామ్యం? ఇప్పుడు గుర్తుకొస్తా ఉందా? ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ, వాళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీరు తక్షణమే ఏదైతే వైజాగ్లో విద్యార్థి యువత సంఘాల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారో దాన్ని తక్షణమే రద్దు చేసేదే కాకుండా, వాళ్ళు ఏవో అడిగారని రద్దు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఉద్యోగం అడిగినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? అయ్యా, వైజాగ్లో గంజాయి వీరపాటు శివతాండవాడుతుందని
చెప్పినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? తక్షణమే మీరు ఓపెన్ చేయాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలే కానీ గంజాయి అమ్ముతున్నారని చెప్పిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఉన్నారని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపులో ఆలోచన చేస్తా ఉన్నారు. తక్షణమే మీరు ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేశారో రాంబాబు నాగరాజ్ అనే వ్యక్తి మీద ఇంకా కొంతమంది మీద రౌడీ షీట్లు కనుక మీరు ఎత్తైపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పుడు కనుక మీరు కనుక ఇప్పుడితే ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అఖిల భారతీయ జనసమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంజర నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా యూత్ ఫెడరేషన్ ఏఐఎఫ్ నాయకులపైన కూటమి ప్రభుత్వం ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ రౌడీ షీట్లు వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన అధికారంలోకి రాకముందు ఇదే వామపక్ష విద్యాసంఘాల నాయకులను పిలిపించుకొని మా పార్టీలో ఉన్న విద్యాసంఘాలని యువజన సంఘాలని కలుపుకొని ఉద్యమాలు నిర్వహించండి. గత ప్రభుత్వం ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం కేసులు పెడతా ఉంది, జైల్లో వేస్తా ఉందని చెప్పని ఆనాడు ప్రకంపనలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పని చెప్తూనే ఒక పక్క విద్యార్థి సంఘాలపైన ఈరోజు పూర్తిగా యువజన సంఘాలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా సూటిగా లొకేషన్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని చెప్పని ధర్నా చేస్తే రౌడీ షీట్లు పెడతావా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని ఆపమని డిమాండ్ చేస్తే ఏఐఎస్ఎఫ్ నాయకులపైన రౌడీ షీట్లు పెడతావా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, నిరుద్యోగులను ఆదుకోమని చెప్పని రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఏ వైపు నాయకులపైన రౌడీ షీట్లు పెడతావా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ అప్ప నారా చంద్రబాబు నాయుడు ఏమో పెద్ద సమావేశాలు నిర్వహించి నాటి జగన్ ప్రభుత్వం మమ్మల్ని కట్టడి చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తామని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క